ఏర్పాటు చేసి సుమారు 3 సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలనేటువంటి తపన చేత అందరికీ అవకాశం రావాలి కాబట్టి 24 ఆదివారం రోజు ఉదయం 8:30 గంటలకు శ్రీ విద్యాశక్తి పీఠంలో బ్రహ్మశ్రీ పూర్ణ దీక్షాపరులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో మరి ఈ పీఠంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. మీరందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎన్నికల్లో అదేవిధంగా ఔత్సాహికులు ఎవరైనా ఉంటే ఆ రోజు సభ్యత్వం తీసుకొని వారు కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు. మరి తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘము వైదికులు అందరి చేతిలో ఉంది, అందరూ దీనికి సహకరించాలి. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఔత్సాహికులైనటువంటి సభ్యులు కాని వాళ్ళు కూడా ఆ రోజు వచ్చే సభ్యులుగా చేరి కార్యవర్గంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాని విధి నియమాలను కూడా ఇస్తాం. ఆ రోజు 24వ తేదీ ఉదయం 8:30 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుంది. సరిగ్గా 11 గంటలకు ఎన్నిక ప్రారంభమవుతుంది. ముందే వచ్చి సభ్యులుగా అయినటువంటి వాళ్ళు వాళ్ళ నామినేషన్ ఇక్కడ రూపొందించడం జరుగుతుంది. నామినేషన్ దాఖలు చేయాలి. దానికి ఒక ఎన్నికల అధికారిగా ఒకరు ఉంటారు. వారికి ఇచ్చినట్టయితే వారు ఎన్నిక చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక ఉంటుంది. మీరందరూ కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘాన్ని భారతదేశ చరిత్రలోనే నిలపాల్సినటువంటి బాధ్యత ప్రతి వైదికుడి బ్రాహ్మణి పైన ఉండాలని ఆశిస్తూ ఈ ముద్దుక రాజేశ్వర శర్మ తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు, ఇప్పుడు బ్రహ్మశ్రీ పూర్ణ దీక్షాపరులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి గారు ఈ వైదిక బ్రాహ్మణ సంఘానికి ఎన్నో ఎనలేని సేవలు చేస్తూ ఒక అండగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాక వారు ఈ సంఘ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని